న్యూస్ చూస్తున్నాం. నేడు చంపాపేటలో బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్, రాష్ట్ర ఇన్ఛార్జీలు శివప్రకాష్, తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కానున్నారు. ఇక ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై భేటీలో చర్చించనున్నారు. న్యూస్ చూస్తున్నాం. నేడు చంపాపేటలో బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్, రాష్ట్ర ఇన్ఛార్జీలు శివప్రకాష్, తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కానున్నారు. ఇక ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై భేటీలో చర్చించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వెన్నెల, ఇవాళ నుంచి ఈ నెల 26 వరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొత్తానికైతే పార్టీలో అయితే కొంత వాళ్ళ శ్రేణుల్లో కూడా కొంత నైరాశ్యానికి గురయ్యారని చెప్పి కూడా నేతలలో ఒక భావన అయితే ఉంది. అదేవిధంగా ఇటీవల చూస్తున్నట్టయితే పార్టీలో కూడా కొద్ది అంతర్గత కలహాలతో వీధికెక్కుతున్నట్టుగా కూడా మనం మీడియాలో కూడా వార్తలు అయితే వచ్చాయి. కొందరైతే ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడినే మార్చాలి, సో ఆ తర్వాతే మనం ఎన్నికలకు వెళ్ళాలి అని కూడా కొందరైతే హైకమాండ్ దృష్టికి ఇప్పటికే తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మరికొందరు నేతలు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి తమ అధినాయకులను కలసడం జరిగింది. ఎవరికి వారు రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, ఇన్ని రోజులు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనుకున్నాము, కానీ ఈ కాంగ్రెస్ ఎన్నికల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగానే ఒక్కసారిగా పార్టీలో అయితే స్తబ్దత అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. సో ఎవరికి వారే యమునా తీరే అన్న చనంగా అయితే తయారైపోయింది. ఇప్పటికే చాలా మంది కూడా ఇక్కడ రాష్ట్రంలో అయితే పరిస్థితి సరిగా లేదు, అసలు ఏం మీటింగులు చేస్తున్నాం, మనం ఏం చేయట్లేదు అనే అయితే ఒకటైతే నెలకొని ఉంది. అయితే మొత్తానికి కర్ణాటకలో అయితే బీజేపీ అయితే ప్రచారం అయితే బాగానే చేసింది. కాంగ్రెస్ కంటే ఒకవైపు ఎక్కువగా ప్రచారం చేసినప్పటికీ అక్కడైతే ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఆ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఖచ్చితంగా బీజేపీపై ప్రభావం అయితే చూపించాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు సమయం కూడా పెద్దగా లేదు. దాదాపుగా 5 నెలల సమయం అయితే ఉంది. అయితే అక్టోబర్లో ఎన్నికలు వస్తాయని కూడా అంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి, సో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే దానిపై మీటింగ్ లో అయితే చర్చించినట్టు కూడా మనకు అయితే సమావేశం అయితే అంతా ఉంది. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మేము ఇంతకుముందే ప్రజల్లోకి తీసుకెళ్లామని కూడా చెప్తున్నారు. అయితే ఎన్నికలు లేనటువంటి సమయంలో బీజేపీ చాలా దుందుడుగా వ్యవహరించింది. బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం మేమే అన్నట్టు కూడా వ్యవహరించింది. ఒకవైపు ఎట్లా ఉంది అంటే దుబ్బాక, హుజూరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల తరుణంలో అక్కడ విజయం సాధించగానే ఇక ప్రత్యామ్నాయం మేమే, రాష్ట్రంలో మేమే అధికారంలోకి రాబోతున్నట్టు అనే సీన్ అయితే క్రియేట్ అయ్యింది రాష్ట్రంలో. దాని తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నిక నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే బీజేపీలో అయితే కొంచెం నైరాశ్యానికే శ్రేణులు ఉన్నారు. వాళ్ళ ఉత్సాహం అయితే తగ్గిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే పరిస్థితులు ఉన్నాయో, నాయకుల్లో ఏదైతే వీళ్ళ దగ్గర సమన్వయం కొరబడింది అని కూడా కింది స్థాయి శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఈ మీటింగ్ లో వీళ్ళందరూ కలిసి ఈ రోజు ఇక్కడ దాదాపు రాష్ట్రంలో ఉన్న కీలక నేతలందరూ కూడా ఈ మీటింగ్ అయితే హాజరవుతా ఉన్నారు. సో ఈ నేతలంతా కూడా మేమందరం కలిసికట్టుగానే ఉన్నాము, వచ్చే ఎన్నికలకు మేము సమాయత్తం అవుతున్నాము, ఏ విధంగా రాష్ట్రంలో పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించాలి అనే వాటిపై కూడా ఈ మీటింగ్ లో చర్చిస్తారని మనకు తెలుస్తా ఉంది. ఈ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు చంపాపేటలోని సామా సరస్వతి కన్వెన్షన్ హాల్లో ఈ సమావేశం జరగనుంది. అయితే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు రాష్ట్రంలో ఉన్న కీలక నేతలు, అలాగే కేంద్రానికి సంబంధించిన కేంద్రంలో ఉన్న నేతలు కూడా దీనికి వచ్చే అవకాశం అయితే ఉంది. వెన్నెల, రైట్ రాజు, థ్యాంక్ యూ.